What advice do you give to those dealing with depressive and suicidal thoughts? It's a really a question that doesn't have a general answer. But generally speaking, people who have the depressive thoughts and suicidal tendency, యూజువల్గా ఎవరైనా చెప్పేది ఏంటంటే ప్రేయర్ అని అంటారు. I know that is the time you don't want to pray, and that is the time you don't want to talk to anybody. So the best thing is to find out a person with whom you can talk. And lot of time, if you are able to ventilate what is there burdening you, నీ హృదయంలో ఏదైతే బర్డన్గా ఉన్నదో అది వెంటిలేట్ చేయగలిగినట్లయితే కనుక దెన్ అంటే సూసైడ్ చేసుకోవాల్సినంత పరిస్థితి యూజువల్గా దేవుడు మనకి అలౌ చేయడు. యూజువలీ ఇట్ కమ్స్ బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్. వన్ ఈస్ యూ ఆర్ కంట్రోల్డ్ బై ఈవిల్ థాట్స్. రెండోది, యూ హ్యావ్ కట్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి కట్ ఆఫ్ అయినప్పుడు అలా జరుగుద్ది. లెట్ మీ గివ్ ఇన్ టు డీటెయిల్స్. సూసైడల్ థాట్స్ అన్బిలీవర్స్కే వస్తాయి అని అనుకోవద్దు. సూసైడల్ థాట్స్ బిలీవర్స్కి కూడా వస్తాయి. సూసైడల్ థాట్స్ పాస్టర్స్కి వస్తాయి. సూసైడల్ థాట్స్ గాడ్స్ చిల్డ్రన్కి వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ సూసైడల్ థాట్స్ దేవుడితో బాగా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తికి కూడా రావడానికి అవకాశం ఉంది. మీకు కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను బైబిల్లోంచి, అప్పుడు మీకు అర్థం అవుతాయి. మీరు అంత షాకింగ్గా చూడాల్సిన అవసరం లేదు. ఎలైజా, ఆయన మౌంట్ కార్మెల్ మీద ఉన్నాడు. అండ్ హీ ప్రేడ్ దెర్ వాజ్ ఫైర్, అండ్ దెన్ హీ ప్రేడ్ దెర్ వాజ్ రెయిన్. దెన్ హీ వాజ్ రన్నింగ్ అవే, పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. when he was running away, this lady has threatened him, Jezebel. నేను 24 గంటల లోపల నేను చంపేస్తానని. తాను బాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక జూనిపర్ ట్రీ కింద కూర్చొని, డూ యు నో వాట్ ద బైబిల్ సే, మరణాపేక్ష కలిగిన వాడై, హీ హ్యాడ్ దట్ సూసైడల్ థాట్స్ అండ్ ఆస్క్ లార్డ్. సూసైడ్ చేసుకోవడానికి భయం వేసి, ప్రభా నువ్వు నన్ను చంపే ప్రభా అని అడిగాడు. హీఈస్ ద మ్యాన్ who brought fire from heaven, rain from heaven. And within 24 hours, he went into a depressive mood and he said, I want to commit suicide. I want to die. So, ఎందుకు వచ్చింది తనకి అని అంటే కనుక, he became depressive because he got cut off from God. దేవుడి నుంచి కట్ ఆఫ్ అయిపోయాడు. తర్వాత ఆయన్ని భయం పట్టుకుంది, ఆ అమ్మాయి చంపేస్తుందని. And then he thought, I don't want to be killed by that lady. I want God to kill me. So ఆ విధమైన డిప్రెసివ్ థాట్కి వెళ్ళాడు. See how God brought him out of depression. దాంతో మనం డిప్రెసివ్ థాట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుందో అర్థమవుతుంది. నెంబర్ 1, గాడ్ గేవ్ స్లీప్. నిద్ర ఇచ్చాడు. ఆయన నిద్రపోయి ఉన్నప్పుడు హీ సెంట్ ఎన్ ఏంజల్, ఒక దేవదూతను పంపించాడు. నేను చెప్పే చాలా మైన్యూట్ డీటెయిల్స్ అవుతాయి కానీ అవి మాకు బాగా హెల్ప్ అవుతుంది. ఒక ఏంజల్ని పంపించి, ఆ ఏంజల్ ఏం చేస్తాడంటే పడుకున్నటువంటి ఎలైజాని టచ్ చేశాడు. తాకి లేపాడు. లేపిన తర్వాత ఫుడ్ ఉంది తిను అంటాడు. మళ్ళీ పడుకో అంటాడు. పడుకుంటాడు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ టచ్ చేస్తాడు. ఫుడ్ ఉన్న తిను, తాగు అని అంటాడు. ఎందుకంటే యూ హ్యావ్ టు వాక్. సో ద టచ్ ఆఫ్ ది ఏంజల్ ఏదైతే ఉందో, దేవదూత ఏదైతే టచ్ చేశాడో అది, స్లీప్ ఏదైతే దేవుడు ఇచ్చాడో అది, ఫుడ్ ఏదైతే ఇచ్చాడో అది తనకి స్ట్రెంగ్త్నిచ్చింది. ఎందుకు స్ట్రెంగ్త్నిచ్చిందంటే, ఆ స్ట్రెంగ్త్తో ఆయన నడుచుకుంటా దేవుడి చెప్పిన ప్లేస్కి వెళ్ళి దేర్ గాడ్ టు స్పోక్ టు హిమ్. అప్పుడు దాకా డిప్రెసివ్ థాట్స్ ఉన్నాయి, పోలా. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత కూడా, హోరేబు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను కూడా చంపాను అక్కడ కూడా అంటాడు. అప్పుడు దేవుడు తనతో మెల్లని స్వరంతో మాట్లాడితే దెన్ హీ గాట్ రెస్టోర్డ్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చూసే సూసైడల్ థాట్స్ నుంచి తను బయటికి తీసుకొచ్చింది ఏంటి అంటే, స్లీప్, ఫుడ్, టచ్ అండ్ గాడ్ టాకింగ్ టు హిమ్. సో దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఈజ్ బిబ్లికలీ స్పీకింగ్. సో దట్స్ వాట్ ఐ కెన్ గివ్. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ప్రాసెస్ షుడ్ ఐ ఫాలో టు చూజ్ ఎ లైఫ్ పార్ట్నర్? లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకోవటం అన్నప్పుడు ఒకటి, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి అనేది బిబ్లికల్గా నమ్ముతారు చాలామంది క్రిస్టియన్స్. ఐ హ్యావ్ టు మ్యారీ సంబడి హూ ఈజ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అనేది. ఇప్పుడు విల్ ఆఫ్ గాడ్ అని అంటే ఎలా ఉంటుంది? నేను కూర్చుంటే ప్రభా నీ చిత్తంలో ఉన్న అమ్మాయి నాకు చూపి అంటే చూపిస్తాడా? లేదా నేను చిత్తంలో ఉన్న అబ్బాయిని చూపి అంటే చూపిస్తాడా? ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. ఐ డోంట్ థింక్. దెన్ హౌ ఇట్ షుడ్ గో అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి మైండ్ని తాను రిన్యూ చేస్తాడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు. దెన్ వి డిపెండ్ ఆన్ గాడ్, యూజ్ దిస్ మైండ్ అండ్ డెఫినెట్లీ చూజ్ ఎ పర్సన్ అకార్డింగ్ టు హిజ్ విల్. ఎలాగా అని అంటారేమో. ఎలాగంటే బైబిల్లో 100 విషయాల గురించి చెప్తే, 100 విషయాలు మన లైఫ్లో డెసిషన్ తీసుకోవాల్సినటువంటి విషయాలు 70% అనేవి బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తాయి. 70%. ఓన్లీ 30% బ్లాక్ అండ్ వైట్లో రావు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థం అవుతుంది. దొంగతనం చేయొచ్చా? చేయకూడదు, బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. అబద్ధం ఆడొచ్చా? బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అయితే దెర్ ఆర్ 3 areas వేర్ యూ కెనాట్ గెట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. 3 areas ఏంటంటే, లొకేషన్, ఏ ఊరు వెళ్ళాలి. బైబిల్లో ఏం బ్లాక్ అండ్ వైట్లో ఉండదు. అట్లాంటా వెళ్ళాలా, లేకపోతే సవానా వెళ్ళాలా, లేకపోతే వర్జీనియా వెళ్ళాలా, బ్లాక్ అండ్ వైట్లో బైబిల్లో రాదు. దట్స్ నెంబర్ 1, లొకేషన్. రెండోది వొకేషన్, నేను డెంటిస్ట్ అవ్వాలా, లాయర్ అవ్వాలా, బైబిల్ ఏం చెప్పదు బ్లాక్ అండ్ వైట్లో. మూడోది కాంబినేషన్, నేను ఎవరితో ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అది కూడా బ్లాక్ అండ్ వైట్లో రాదు. దీస్ ఆర్ ద 3 things యూ వోంట్ గెట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్: వొకేషన్, లొకేషన్ అండ్ కాంబినేషన్. అయితే ఈ 3 విషయాల గురించి బ్లాక్ అండ్ వైట్లో సర్టన్ లెవెల్ దాకా ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ అబౌట్ లైఫ్ పార్ట్నర్. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ బ్లాక్ అండ్ వైట్ ఇన్ లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ విషయంలో బ్లాక్ అండ్ వైట్ అని అంటే 2 Corinthians chapter 6, 14, 16, 17 verses తీసుకుంటే, 2 Corinthians chapter 6, 14, 15, 16 verses తీసుకుంటే, మ్యారేజ్ విషయంలో 2 aspects దాంట్లో కవర్ చేశాడు. 2 aspects బ్లాక్ అండ్ వైట్లో. ఏంటా బ్లాక్ అండ్ వైట్లో కవర్ చేసింది ఏంటంటే, నువ్వు బిలీవర్ అయితే బిలీవర్నే పెళ్లి చేసుకోవాలి. ద టర్మినాలజీ దట్ ఈస్ యూజ్డ్ ఏంటంటే ఈక్వలీ యోక్డ్. ఈక్వల్లీ యోక్డ్ అంటే, ఇప్పుడు మనకి ఈ అగ్రికల్చర్లో యోక్ ఉపయోగిస్తారు, కాడి ఉపయోగిస్తారు. ఈ యోక్కి 2 animalsని ఉపయోగిస్తారు. 2 animals అంటే దే క్యాన్ బి 2 buffaloes, దే క్యాన్ బి 2 donkeys. ఇప్పుడు ఒక పక్కన డాంకీని పెట్టి ఇంకో పక్కన బఫెలోని ఎవడ పెట్టడు. నేను ఆ టర్మినాలజీ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, మీకు అది స్టక్ అవ్వాలి. నేను గాడిదనైతే ఇంకో గాడిదని పెళ్లి చేసుకోవాలి, నేను దున్నపోతునైతే ఇంకో దున్నపోతుని పెళ్లి చేసుకోవాలి. ఐఎమ్ యూజింగ్ రఫ్ వర్డ్స్, ఎందుకంటే సో దట్ ఇట్ కెన్ చాలా క్లియర్గా ఇంప్రింట్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఓన్లీ మ్యారీ ఎ బిలీవర్. అది అక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. నేను 2 shoes వాడుతున్నానుగా 2 కాళ్ళకి, అర్థమైందా? ఆడపిల్లలు హీల్స్ వాడతారు, ఫ్లాట్స్ వాడతారు. ఎవరు కూడా ఒక కాలుకి హీల్, ఒక కాలుకి ఫ్లాట్ వాడరు. ఎందుకు వాడరు అని అంటే కనుక, దేర్ క్యాన్ బి సో మెనీ కాన్సిక్వెన్సెస్. నెంబర్ 1, యూ కాంట్ వాక్ స్ట్రైట్. రెండోది, యూ కాంట్ స్టాండ్ స్ట్రైట్. మూడోది, ఇట్ డజంట్ లుక్ గుడ్. నాలుగోది, పీపుల్ విల్ థింక్ యు ఆర్ క్రేజీ. అర్థమైందా? ఒకవేళ ఆ అమ్మాయి ఇలా ఆర్గ్యూ చేసింది అనుకోండి, ఎలా ఆర్గ్యూ చేసిందంటే, లేదన్నా ఈ కాలుకి హీల్ వాడుతున్నా, ఈ కాలుకి ఫ్లాట్ వాడుతున్నాను, కొంతకాలానికి ఈ హీల్ అరుగుద్దన్నా అన్నదనుకోండి, మీరు నవ్వొద్దు. మీరు ఉపయోగించే టర్మినాలజీ నేను తీసుకొస్తాను. నేను జోవియల్గా ఇది మాట్లాడి టర్మినాలజీ తీసుకొస్తాను. మీరు ఏం ఉపయోగిస్తారు? కొంతకాలానికి ఇది అరుగుద్దన్నా అని అంటే గుడ్.
హీల్ అరుగుద్ది, మరి ఫ్లాట్ ఏమవుద్ది? లేకుండా పోద్ది. ఈ టర్మినాలజీని నేను ఇప్పుడు మీ లైఫ్లోకి తీసుకురామంట. అన్బిలీవర్ని చేసుకొని నెమ్మదిగా నేను బిలీవర్ చేస్తాను అనరా ఇప్పుడు మీరు? ఆడు బిలీవర్ అవుతాడు లేదో కానీ నువ్వైతే అన్బిలీవర్ అవుతావు. అందుకని ఆ టర్మినాలజీ ఉపయోగించాను. అర్థమైంది? మీకు చెప్పుల గురించి చెప్తే నవ్వు వచ్చింది. నేను స్ట్రైట్గా బిలీవర్ గురించి మాడితే చాలా ఫిలసాఫికల్ అని అనుకుంటారు మీరు. అందుకని అక్కడ మొదలుపెట్టి అక్కడికి వచ్చాను నేను. దేవుడు ఉపమాన రీతికి ఎందుకు మాడతాడు తెలుసా? ఉపమాన రీతి మాడితే ఉపమానం విన్నంతసేపు బాగుంటుంది, దాన్ని సడన్గా అప్లై చేస్తే అప్పుడు అర్థం అవుతుంది. అందుకని ఐఎమ్ ఆల్సో యూజింగ్ అన్ ఇలస్ట్రేషన్ అండ్ ఎ పారబుల్ అండ్ దెన్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ హియర్. ఇట్ కెన్ నెవర్ హ్యాపన్. బైబుల్ అందుకే కమాండ్మెంట్ లెవెల్లో వచ్చి చెప్పారు. యూజ్డ్ ఎ కమాండ్, డు నాట్ అంటే ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్ అనలేదు, డు నాట్ అది ఉపయోగించాడు. సో దట్ ఈస్ ది థంబ్ రూల్ అనమాట. ఏంటంటే ఐ కెనాట్ మ్యారీ అన్ అన్బిలీవర్. దట్స్ నెంబర్ 1. రెండోది ఏంటంటే 14, 15, 16లో డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగిస్తారు. ఫెలోషిప్ అని, పార్ట్నర్షిప్ అని, హార్మనీ అని, ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. హార్మనీ అనేది మ్యూజిక్లో టర్మ్, పార్ట్నర్షిప్ అనేది బిజినెస్లో టర్మ్, ఫెలోషిప్ అనేది రిలేషన్షిప్లో టర్మ్. ఈ టర్మ్స్ అన్ని ఉపయోగించి ఏమంటాడంటే కాంట్రాస్ట్ ఉపయోగిస్తాడు. దీంతో వీడికేంటి ఫెలోషిప్, దీంతో వాడికేంటి హార్మనీ అనే మాట ఉపయోగించినప్పుడు వాట్ ఈస్ హీ ట్రయింగ్ టు కమ్యూనికేట్ ఏంటంటే, వెన్ యూ వాంట్ టు చూజ్ ఎ లైఫ్ పార్ట్నర్, థింక్ ఆఫ్ కంపాటబిలిటీ. వాట్ యు మీన్ బై కంపాటబిలిటీ? నేను 10 years నుంచి బిలీవర్ని, 10 days ఓల్డ్ క్రితం మారు మనసు పొందిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే కంపాటబుల్ అవుతానా? అవను. దట్ డస్ నాట్ మీన్ ఐ హ్యావ్ టు లుక్ సీరియస్లీ ఫర్ ఎ 10-year-old బిలీవర్. అట్లీస్ట్ 5 years or 6 years సమ్ కంపాటబిలిటీ. అది స్పిరిచువల్ కంపాటబిలిటీ. రెండోది అకాడమిక్ కంపాటబిలిటీ. నువ్వు పిహెచ్డి చేసి మెట్రిక్ ఫెయిల్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే అకాడమిక్ కంపాటబిలిటీ ఎలా ఉంటుంది? ఉండదు. మూడోది యువర్ బర్డెన్ కంపాటబిలిటీ. నువ్వు ఏ అంశాల మీద బర్డెన్ ఉంది ఆ వ్యక్తికి. సో ఇవి కంపాటబిలిటీ అంటారు. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు లివ్. సో వెన్ యూ హ్యావ్ చెక్డ్ ఆల్ దీస్ థింగ్స్, కంపాటబిలిటీ ఉంది బిలీవర్ అన్నప్పుడు యూ ప్రే, అండ్ దెన్ వెన్ యూ ప్రే గాడ్ గివ్స్ హిస్ విల్ టు యూ. దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపడేటట్లు చేస్తూ ఉంటాడు. ఇది యు గో ఇంటెలెక్చువల్లీ and then you depend on God. Now your question is this: how God communicates? దేవుడు తన చిత్తాన్ని నాకు ఎలా బయలుపరుస్తాడు? దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేది తన పిల్లలకే, బయట వాళ్ళకి ఎవరికి చెప్పడు, తన పిల్లలకే చెప్తాడు. ద క్లోజర్ యు ఆర్ ఇంటిమేట్ విత్ గాడ్, ద ఈజియర్ యూ కెన్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవునితో ఎంత సన్నిహితంగా ఉంటే అంత బాగా అర్థం అవుతుంది. భార్యాభర్తలకు అర్థం అవుతుంది ఈ మాట. భార్యాభర్తలకి ఎలా అర్థమవుతుంది అని అంటే, ఇప్పుడు భర్త ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడుతూ ఉంటాడు, భర్తకి నేను సజెషన్ ఇస్తాను, రేపు మీటింగ్కి వస్తారా అది అని చెప్తా ఉంటాను. భర్త నాతో మాట్లాడుతూ ఎలా అంటాడు, నేను చూశాను చాలాసార్లు, ఎంత పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుందో కూడా నేను చెప్పాను. ఇలా చూస్తాడు, అవతల ఆవిడ ఎలా అంటది, కుదరదండి అనేస్తాడు. ఆయన మీకు జరగదా ఇది? అబద్ధం ఆడుకుని చెప్పండి, జరగదా? అంత అంటే ఇలా అంటే ఎలా అర్థమైపోయింది దీనికి? వాళ్ళిద్దరి మధ్యన సంబంధం అట్లాంటిది. దేవుడికి నువ్వు క్లోజ్గా ఉంటే చెప్పురవా అని అంత గొడవ పెట్టాల్సిన అవసరం ఉందా? అయితే భార్యాభర్తలు నువ్వు నాకు చెప్పు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు అనుకుంటారు? గొడవలు వస్తాయి. See, knowing the will of God is directly proportional to having the intimacy with God. If you are so close to God, knowing His will is easy. నువ్వు దేవునికి క్లోజ్గా లేకుండా చెప్పు ప్రభు అంటే ఆయన ఎంత చెప్పినా కూడా నీకు ఎక్కదు. ఆయన చెప్పడం కాదు, చెప్పినా నీకు ఎక్కదు. సో దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్. వితౌట్ బీయింగ్ క్లోజ్ టు గాడ్, యు ట్రైంగ్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపాసిబుల్. సో దేవుడితో మనం క్లోజ్గా ఉంటూ ఆల్రెడీ రివీల్ అయినటువంటి విషయాల్లో మనం ఫుల్ఫిల్ చేస్తూ, ప్రభా ఈ అమ్మాయినా ఈ అబ్బాయినా
అని ఆ లెవెల్కి వచ్చి అడిగినప్పుడు దెన్ గాడ్ రివీలింగ్ ఈజ్ ఈజీ. హౌ గాడ్ రివీల్స్ అంటారేమో. నెంబర్ 1, హీ కెన్ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలాగంటే వర్డ్ ఆఫ్ గాడ్ చదువుతున్నప్పుడు ది వర్డ్ మే పాపప్, ది ఐడియా మే పాపప్ ఒక మైండ్లో. దట్ క్యాన్ బి హౌ గాడ్ రివీల్స్. రెండోది త్రూ కాన్షియన్స్, మనస్సాక్షిలో సమాధానం ఇవ్వటం ద్వారా దేవుడు బయలుపరచవచ్చు. సెకండ్. మూడోది త్రూ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు, ఆల్ క్లోజింగ్ ఆల్ ఓపెనింగ్, దాని ద్వారా. ఐదోది సడన్గా ఒక గాడ్లీ ఎల్డర్ వచ్చి ఒక మాట చెప్పడం. ఐదోది హీ కెన్ స్పీక్ త్రూ డ్రీమ్స్, పడుకున్నప్పుడు. హీ కెన్ స్పీక్ త్రూ విజన్స్, లేస్తున్నప్పుడు. ఈ 6 పనిచేసినాయో లేదో అని అనడానికి ఏడోది కూడా ఉపయోగించే వాళ్ళు ఉంటారు, సైన్, SIGN. ఇది జరిగితే ఇది నేను అనుకుంటాను. సో బైబిల్లో చాలామంది సైన్ ఉపయోగించారు. ఎలియాజర్ ఉపయోగించాడు. నేను అక్కడ ఉంటాను, ఎవరైతే అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి వచ్చి నీకే కాదు నీ ఒంట్లకు కూడా నీళ్ళు ఇస్తానంటే కనుక షీ మైట్ బి ద రైట్ పర్సన్. అర్థమైందా? గిడియోన్, నేను బయట ఇది పెడతాను, అది తడిస్తే కనుక ఐ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. దే యూజ్ సైన్. దీస్ ఆర్ ద 7 ways God can reveal his will. Now listen to me carefully. All these 7 can be used by Satan also. All these 7 can be used by Satan also. Satan can use God's word to take you away from God's will. దేవుడు చిత్తాన్ని నుంచి దూరం చేయడానికి దేవుని వాక్యాన్ని సాతానుడు వాడచ్చు. ఎలాగా? when he came to tempt Jesus Christ, he used the word of God. కాబట్టి all these 7 are available to Satan also. అందుకనే మళ్ళీ ఇంటిమసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే డౌట్ వచ్చినప్పుడు, ఈ 7లో నీకు ఆన్సర్ వచ్చినట్లు అనిపించింది, డౌట్ వచ్చినప్పుడు దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు రష్, వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. డౌట్ ఎప్పుడు కూడా దేవుడు కోపగించుకోడు. ప్రభా ఇది నీ దగ్గర నుంచేనా, ఈజ్ దిస్ ఫ్రమ్ యూ అని దేవుడిని అడిగినప్పుడు he uses a different means to clarify. He uses a different means. అంటే ఈ 7లో ఒక దాని ద్వారా కమ్యూనికేట్ చేస్తే ఇంకో ద్వారా క్లారిఫై చేస్తాడు. సో 1 clarification, 2 clarifications, there is nothing wrong. మోసెస్ దేవుడా కాదా తెలుసుకోవడానికి 4 డౌట్లు అడిగాడు. నువ్వెవరివి, నేనెవరిని, నేను వెళ్తే పని అవుద్దా, నాకు నత్తినోరు కదా, ఇన్ని డౌట్లు అడిగాడు. అన్నిటికీ డౌట్ దేవుడు క్లారిఫై చేశాడు. కానీ దేవుడికి మోషే మీద ఎప్పుడు కోపం వచ్చింది తెలుసా? నేను వెళ్ళను అంటూ కోపం వచ్చింది. గిద్యోను 3 రకాలైన ప్రశ్నలు అడిగాడు. అన్ని క్వశ్చన్స్కి డౌట్లు దేవుడు క్లారిఫై చేశాడు. గాడ్ నెవర్ ఈజ్ యాంగ్రీ విత్ పీపుల్ హూ రేజ్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్, బట్ గాడ్ ఈజ్ యాంగ్రీ ఓన్లీ వెన్ దే డినై. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ వర్డ్ ప్రకారం చూస్ చేసుకుంటాం. రెండోది గాడ్తో మనం ఇంటిమెసీ డెవలప్ చేస్తాం. దెన్ వీ సీక్ వెదర్ దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్, అండ్ దెన్ వీ క్యాన్ గో హెడ్. ఓకే, అయితే ఇంకొక మాట కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక టాప్ గిఫ్ట్ ఇచ్చాను. ఒక టాప్ ఇచ్చాను, మీకు బాగా నచ్చింది టాప్, మీకు బాగా నచ్చింది. బట్ యూ నీడ్ సంథింగ్ ఫర్ ద బాటమ్. మీరు షాప్కి వెళ్తారు, ఈ టాప్కి మ్యాచింగ్ బాటమ్ ఎతుకుతున్నారు. యూ గెట్ దట్ వర్డ్ మ్యాచింగ్. మీరు షాప్కి వెళ్ళారు, మ్యాచింగ్ కోసం వెళ్ళారు. మీరు వెళ్ళేటప్పుడు షాప్కి టాప్ తీసుకెళ్ళలేదు, కానీ మీరు షాప్లో ఎతుకుతున్నారు. నా ప్లీజ్ లిసన్ టు మీ. మీరు బాటమ్ కోసం షాప్లో ఎతుకుతున్నప్పుడు వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్? కెన్ యూ టెల్ మీ? ఏమంటారు? ద టాప్ కలరు, ద టాప్ డిజైన్. ఏమో రైట్? టాప్కు ఉండేటువంటి కలరు, టాప్కు ఉండేటువంటి డిజైను మీ మైండ్లో ఫుల్గా ఇంప్రింట్ అవుతుంది. అప్పుడు ఎతుకుతారు. మీరు టాప్ యొక్క కలర్ కానీ డిజైన్ కానీ మైండ్లో లేకపోతే మ్యాచింగ్ బాటమ్ కొనగలరా? మీరు కొనలేరు కదా. నా డూ నో వై దిస్ ఎగ్జాంపుల్? నీ గురించి నీకు తెలియకుండా నీకు మ్యాచింగ్ ఎలా తెలుస్తుంది? నీ గురించి నీకు తెలియకుండా నీకు మ్యాచింగ్ ఎలా తెలుస్తుంది? వెన్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ నో యువర్ మ్యాచింగ్? యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ యు మీన్ బై నోయింగ్ యువర్ సెల్ఫ్? నాకున్న అకాడమిక్స్ ఏంటి, నాకున్న స్పిరిచువాలిటీ ఏంటి,
దేవుడు నాకు ఇచ్చిన కాలింగ్ ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన బర్డెన్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకో, దిస్ ఈజ్ మీ. ఈ మీకి ఏ ప్రొఫైల్ సెట్ అవుతుంది, ఆ ప్రొఫైల్లో ఫిట్ అయ్యే గర్ల్ వస్తే, ప్రొఫైల్లో ఫిట్ అయ్యే బాయ్ వస్తే, అప్పుడు నేను ప్రేయర్లోకి వెళ్తాను. అర్థమైంది కదండి? సో దిస్ ఈస్ హౌ యూ చూజ్ ఎ పార్ట్నర్. నెక్స్ట్, హౌ డు ఐ నో గాడ్స్ కాల్ అండ్ పర్పస్ ఇన్ మై లైఫ్? అగైన్ సేమ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్ తర్వాత ఇది ఇచ్చారు. లైఫ్ పార్ట్నర్ని కనుక్కోవడానికి ఏ విధంగా 70-30 ఉంటుందో, లైఫ్లో పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి కూడా 70-30 ఉంటుంది. ఏంటి సార్ 70-30 అంటే? 70 ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీబడి, 30 ఈజ్ ఓన్లీ డిఫరెంట్. 70 ఈజ్ కామన్ అంటే ఏంటంటే, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ టు బి అ డిసైపుల్ ఆఫ్ జీసస్. దానికి నువ్వు జీవన చిత్తం కొనుక్కునేదే ఉంది. రెండోది, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ టు బి ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకి సాక్షిగా ఉంటానని పిలిచాడు. నెంబర్ 3, ఎవ్రీ పర్సన్ హూ ఇస్ అ విట్నెస్గా ఉండేటువంటి వ్యక్తి, యేసు ప్రభు గురించి చెప్పేటువంటి వ్యక్తి, తన లైఫ్లో టెస్ట్ మనీ ఉండాలి. టెస్ట్ మనీ అంటే ఏంటి? తను ఏ పని చేస్తున్నాడో అది అద్భుతంగా చేస్తూ ఉండాలి. ఎందుకని ఈ మాట చెప్తానంటే, నెత్తి మీద ఒక ఎంటుకు లేదండి ఒకడికి అనుకుందాం, నెత్తి మీద ఒక ఎంటుకు లేదు, అస్సలు ఎంటుకలు లేవు, బాల్డ్ హెడ్. అర్థమైందా? అతను మీ దగ్గరికి వచ్చి తలుపు కొట్టాడు, తలుపు తీశారు. ఏంటి బాబు అని అన్నారు. ఏం లేదండి, షాంపూ అడ్వర్టైజ్మెంట్కి వచ్చాను అన్నాడు. నెత్తి మీద ఒక ఎంటుకు లేదు, షాంపూ అడ్వర్టైజ్మెంట్కి వచ్చాను అంటాడు. ఆడు అమ్మే షాంపూ నువ్వు కొంటావా? ఎందుకని? అడిగి ఎంటుకలు ఎందుకు ఊడిపోయి, ఈ షాంపూ వాడితే ఊడిపోయినా? లేకపోతే అసలు ఈ షాంపూ వాడతాడా? వాట్ ఐ మీన్ టు సేస్, ఇప్పుడు నీ లైఫ్లో కనబడింది నువ్వు అడ్వర్టైజ్ చేస్తానంటే ఎవడో తీసుకోడు. జీసస్ క్రైస్ట్ని నువ్వు అడ్వర్టైజ్ చేయటం అనేది జరగాలంటే, జీసస్ క్రైస్ట్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లు అవతలోడు చూడాలి. అది ఎలా జరుగుద్ది అంటే, ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్, యు బీ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్. నువ్వు ఎక్సలెంట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా లైఫ్లో దేవుడు ఎక్సలెన్సీ ఇచ్చాడు, ఆ జీసస్ దగ్గరికి రా అంటే ఇంకోటి ఎవడన్నా వింటానికి ఆలోచిస్తాడు. అలా కాకుండా నువ్వు 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి జీసస్ చాలా గొప్పవాడు అన్నట్లో విజయం ఇస్తాడంటే నీకెందుకు విజయం లేదరా అంటే అడుగుతాడు. సో టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ కెరియర్ యు ఆర్ ఇన్. నువ్వు ఏ కెరీర్లో ఉన్నప్పటికి కూడా యూ హ్యావ్ టు బి ఎక్సలెంట్. వంట చేస్తున్నావా? ఎక్సలెంట్గా చేయి. గిన్నెలు తోముతున్నావా? ఎక్సలెంట్గా చేయి. ఆఫీస్లో వర్క్ చేస్తున్నావా? ఎక్సలెంట్గా పోయి. యువర్ ఎక్సలెన్సీ రివీల్స్ గాడ్ టు పీపుల్. మనము జోసెఫ్ లైఫ్లో అది చూడగలిగాం. లాస్ట్ టైం ఐ వాస్ ట్రైంగ్ టు షేర్ విత్ యూ. జోసెఫ్ ఒక హీదన్ నేషన్లో దేవుడంటే ఏంటో తెలియనటువంటి ఒకటి ఇంట్లో పనిచేస్తూ, తాను పనిచేసే విధానం ద్వారా హీ వాజ్ ఏబుల్ టు రివీల్ గాడ్. జోసెఫ్, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నాకు తెలుసు అంటాడు. సో ఇవి 70%లోకి వస్తాయి. ఇవి అందరికీ ఉండే, ఇవన్నీ ఉన్నప్పుడు అంటే, ఇఫ్ యు ఆర్ ఎ విట్నెసింగ్ పర్సన్, యు ఆర్ విల్లింగ్ టు బి అన్ ఎవాంజలిస్ట్, యు ఆర్ ఎ డిసైపుల్, యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎక్సలెంట్ ఇన్ యువర్ కెరియర్ అంటే అర్థం ఏంటి తెలుసా? యు ఆర్ ఇన్ ద గ్రౌండ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద గ్రౌండ్, గాడ్ దెన్ గివ్స్ యూ ద సెకండ్ కాల్. ఈ సెకండ్ కాల్ ఏంటంటే, నువ్వు ఇక్కడ పనిచేయి, లేకపోతే ఇక్కడ ఉండు అని. బై ద బై, ఇప్పుడు చాలామంది కాల్ అనగానే ఓన్లీ ఫుల్ టైం కాల్ అనుకుంటారు. ప్రతి క్రైస్తవుడికి ఫుల్ కమిట్మెంట్ కాల్ ఉంటుంది. ప్రతి క్రైస్తవుడికి ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ అ ఫుల్ కమిట్మెంట్ కాల్. నువ్వు పరిపూర్ణ సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. బై ద బై, నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టాలంటే మిషనరీ గాను, ఇవాంజలిస్ట్ గాను, పాస్టర్ గాను ఉండాలి. అదొకటే పద్ధతి అనుకుంటే తప్పు. ఇఫ్ గాడ్ కాల్డ్ యూ టు బి అ పాస్టర్, దట్స్ ఫైన్. ఇఫ్ గాడ్ వాంట్స్ యూ టు బి a missionary, that's fine. Otherwise also you will be building the kingdom of God. Let me give you a couple of characters. Daniel was a prime minister. Joseph was a finance minister. Nehemiah was a governor.
Shadrach, Meshach, Abednego, provincial leaders. Esther was a queen. David was a king. వీళ్ళంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్. దే ఆర్ రూలర్స్. దే హ్యాడ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్. గొప్ప బాధ్యత కలిగినటువంటి వాడు. దే ఫుల్ఫిల్ దే రెస్పాన్సిబిలిటీస్ అండ్ దే బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి మీరు ఇప్పుడు అమెరికా వచ్చారు, మీరు ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు. యు బీ దేర్, అక్కడే ఉండండి. మీరు నమ్మకంగా పనిచేయండి. బీ ఫెయిత్ఫుల్, బీ ఎక్సలెంట్ అండ్ డిపెండ్ ఆన్ గాడ్. అయితే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్లో జీసస్ అని నోరు తెరిస్తే కనుక పెద్ద ఇష్యూ అయిపోతుంది. నోబడి లిజన్స్. కాబట్టి మిమ్మల్ని నోరు తెరవనారు. డోంట్ ఓపెన్ యువర్ మౌత్, యు వర్క్. లెట్ యువర్ లైఫ్ స్పీక్స్ టు దెమ్. లెట్ యువర్ లైఫ్ స్పీక్ టు దెమ్. మీరు ఎట్లాగా లైఫ్ జీవిస్తారంటే అవతల వ్యక్తి ఏదో ఒక టైంలో నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఎలాగా అని అడగనివ్వండి. దెన్ యూ టెల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మేబీ మీరుండేటువంటి ఆ ఫెయిత్ఫుల్ లైఫ్ను బట్టి వీడి క్రిస్టియన్ రా, వీడి మందు కొట్టడరా, ఫ్రైడే ఈవినింగ్ పార్టీస్ మనతో రాడ్రా అని అనిపించుకున్నాను అనుకోండి, ఓకే. దెర్ విల్ బి అ సిచ్యువేషన్ వేర్ హీ విల్ బి గోయింగ్ త్రూ ఎ డిప్రెసివ్ కండిషన్స్. వాడే నీ దగ్గరకు వస్తాడు, అయ్యే ఒంట్లో బాగాలేదురా, మైండ్ అంతా బాగాలేదు, అవునా, నాతో రారా, ఊరినే జస్ట్ వీ విల్ వాక్, జస్ట్ ఎందుకని బాగోట్లేదు, మొదలు పెట్టు. లెట్ హిమ్ టాక్. నేను ప్రార్థన చేస్తా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి అప్పుడు చెప్పొద్దు. యు టాక్. ట్రై టు బిల్డ్ రిలేషన్ విత్ దట్ పర్సన్. హెల్ప్ దట్ పర్సన్ టు ట్రస్ట్ యూ అండ్ అలౌ దట్ పర్సన్ టు కమ్ అవుట్. నువ్వు ప్రేయర్ చేయవా, లెట్ హిమ్ స్పీక్. అండ్ దాట్స్ హౌ యూ షేర్ ద గాస్పుల్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవుడు ఎప్పుడు కూడా ఎంతమందికి సువార్త చెప్పావు అని అడగడు. ఇది చాలామంది ప్రసంగికులు ఉపయోగించే పదం. నీ లైఫ్లో నువ్వు ఒక్కరికే సువార్త చెప్పాలని దేవుడు గోల్ పెట్టుకుంటే ఎంతమంది అని ఎందుకు అడుగుతాడైనా? లెక్కపత్రం లేకుండా పెడతాడండి నిన్ను. గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. సో దేవుడు నీ లైఫ్లో మేబీ ఒక 4-5 సువార్త చెప్పాలి అని నీ మీద గోల్ పెట్టాడేమో. నేను ఇందాక చెప్పాను కదా, స్టీఫెన్ డిడ్ ఓన్లీ ఫర్ 1 person అండ్ దట్ వాస్ హిస్ జాబ్. అయితే జోనా ఉన్నాడు కదా, జోనా హిస్ టార్గెట్, నువ్వు నినివేకెళ్ళు సువార్త చెప్పు అంటే 1 message led 120,000 people to the Lord. So you might be like Jonah or you might be like what you call Stephen. Who knows? సో దేవుడు కోరుకునేది ఏంటంటే యువర్ ఒబీడియన్స్. అంతేగాని నాకు ఎంతమంది, దట్ ఈస్ నాట్ రైట్. సో ఆ విధంగా దేవునితో లింక్ అయి ఉన్నప్పుడు, దేవునితో కమ్యూనికేట్ అయి ఉన్నప్పుడు, then we will know the purpose of life very easily. Okay? I am married to a non-believer. I didn't care when I got married, but it's a struggle now. Any guidance will help. See, ఇలాంటి సిచ్యువేషన్స్ బైబిల్లో చాలామంది జరిగినాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పీటరు సువార్త చెప్పకముందు చాలామంది పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. అప్పుడు సువార్త చెప్పలా, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా అన్బిలీవర్స్, పెళ్లి చేసుకున్నారు. వెన్ పీటర్ ప్రీచ్ ద గాస్పుల్, వాళ్ళలో ఒకళ్ళు బిలీవర్ అయ్యారు. ప్రిడామినెంట్గా ఎవరయ్యారంటే విమెన్ అయ్యారు. విమెన్ బిలీవర్స్ అయ్యారు, హస్బెండ్స్ బిలీవర్స్ కాదు. సో ఒకటి ఫ్యామిలీలో హస్బెండ్ బిలీవర్ కాదు. రెండోది ఏంటంటే గవర్నమెంట్, కింగ్డమ్ అన్నదే వాళ్ళు యాంటీ క్రిస్టియన్ అయిపోయారు. ఎవరు? నీరో చక్రవర్తి వచ్చాడు. ఐఎమ్ గివింగ్ ఎ రియల్ సీన్, నేనేం క్రియేట్ చేసి చెప్పట్లేదు. సో ఇంట్లో హస్బెండ్ ఏమో అన్బిలీవరు, నీరో ఏమో క్రిస్టియన్స్ని చంపుతున్నాడు. ఆ టైంలో రాసినటువంటి లెటరే ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్. దాంట్లో 3rd chapterలో ఏం రాశాడు చెప్తాను. మీరు అన్బిలీవింగ్ హస్బెండ్తో ఉంటున్నారు కదా, బిలీవింగ్ వైఫ్తో చెప్తున్నాడు. మీరు అన్బిలీవింగ్ హస్బెండ్తో ఉంటున్నారు కదా, ఆయన ఏమంటాడంటే, నువ్వు నీ భర్తకి ఒబే అవుతూ, ఎక్కడ ఒబే అవ్వాలి? వేర్ ఆల్ యూ క్యాన్, అన్కాంప్రమైజింగ్గా. రెండోది, దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తున్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? యువర్ ఫెయిత్ అండ్ యువర్ ఒబీడియన్స్ మే బ్రింగ్ యువర్ అన్బిలీవింగ్ హస్బెండ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడు. ఇది ఆయన ఇచ్చింది. నేను బిబిలికల్ ఆన్సర్ ఇస్తున్నాను. సార్ నేను 5 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, 10 ఏళ్ళ నుంచి ఉంటున్నానంటే మేబీ
62 ఏళ్ళు ఉండాలేమో నువ్వు, ఎవరో తెలుసు. అదేంటి సార్ ఎందుకు అన్నారంటే, నువ్వు 20 ఏళ్ళు పెళ్లి చేసుకున్నామో, 82 ఏట చచ్చిపోయామో, అప్పుడు దాకా నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నాక నువ్వు చచ్చిపోయిన 3 రోజులకి ఆయన మారుమోసి పొందుతాడేమో, ఎవడో తెలుసు. నేను ఎందుకని సరదాగా చెప్పట్లా. అదోనీ రామ్ జడ్సన్, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ దట్ మ్యాన్? అదోనీ రామ్ జడ్సన్, హీ వాజ్ అ మిషనరీ టు బర్మా. బర్మాలో ప్రభు దగ్గరికి ఒక్కడినైనా నడిపించాలని ప్రార్థన చేసి పరిచర్య చేస్తే హీ డైడ్ బిఫోర్ ఈవెన్ ద ఫస్ట్ పర్సన్ బికెమ్ ఏ బిలీవర్. ఆయన చచ్చిపోయిన తర్వాత 3 మారుమనసు పొందారు, నేను సువార్త చెప్పిన వాళ్ళు. బతుకున్నప్పుడు పొందలా. దానికి ఏం చేస్తారు? విలియం కేరీ కేమ్ టు ఇండియా ఆన్ November 11th, 1793. ఎగ్జాక్ట్ డేట్ ఇస్తున్నా, November 11th, 1793. డూ యు నో వెన్ హీ గేవ్ ద ఫస్ట్ బ్యాప్టిజం? 1800లో ఫస్ట్ బ్యాప్టిజం ఇచ్చాడు. 7 ఇయర్స్ తర్వాత కృష్ణపాల్ అనేవాడికి బాప్టిజం ఇచ్చాడు. 7 ఇయర్స్ తర్వాత. 7 ఇయర్స్ దాకా ఒక్కడు కూడా మారుమనసు పొందలా. డోంట్ వరీ అబౌట్ ఇట్. యూ బీ ఫెయిత్ఫుల్. సో దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ క్యాన్ సే. ఒకటేంటంటే, నువ్వు ఒక్కదానివే ఫైట్ చేయొద్దు. బ్రింగ్ గాడ్ టు యువర్ సైడ్. దేవుణ్ణి మీ సైడ్కి తెచ్చుకో. దట్ మీన్స్ యూ బికమ్ సో క్లోజ్ టు గాడ్ అండ్ యూ బిహేవ్ ద వే గాడ్ వాంట్స్ యూ, అండ్ గాడ్ క్యాన్ వర్క్ something good in your life. Okay. My husband who is an unbeliever and is not willing my children to be raised as Christian, what should I do? You have to only pray. ఎందుకు అనంటే కనుక చాలామంది చేసేటువంటి పని ఏంటి అనంటే, నేను ఫైట్ చేస్తానంటే, విచ్ కోర్ట్ విల్ అగ్రీ, విచ్ లీగల్ సిస్టమ్ విల్ అగ్రీ? నో, యూ కెనాట్ ఫైండ్ లీగల్గా ఫైట్ చేయలేవు. పోనీ డివోర్స్ తీసుకుంటానంటే బిబ్లికల్లీ నాట్ రైట్. బిబ్లికల్లీ డివోర్స్ ఈజ్ నాట్ రైట్. లీగల్లీ నా ఇష్టం జరిపిస్తాను అనంటే జరగదు. ద ఓన్లీ థింగ్ దట్ షుడ్ హ్యాపన్ ఈజ్ యూ నీడ్ టు ప్రే అండ్ అలౌ గాడ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. మేబీ యూ నీడ్ టు హెల్ప్ యువర్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ హూ ద ట్రూ గాడ్ ఈజ్ బై ద వే యూ బిహేవ్. నువ్వు వ్యవహరించేటువంటి విధానాన్ని బట్టి నిజమైనటువంటి దేవుడు ఎవరో మీ ఇంట్లో మీ పిల్లలు తెలుసుకునేటట్లు చేయాలి. ఐ నో దిస్ ఈజ్ ఎక్కువ ఈ మధ్యకాలంలో జరిగేది. ఎందుకు అని అంటే కనుక, ఒకటి మ్యాట్రిమోనీ సైట్స్ని చూసి పెళ్లి చేసుకోవటం, లేకపోతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్తో పెళ్లి చేసుకోవటం, తర్వాత ఇనీషియల్ క్రష్ను బట్టి పెళ్లి చేసుకోవటం, వీటన్నిటిని బట్టి వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ ఇది. So had we been thinking at that time, I don't think this wouldn't have come. But I'm not trying to blame you at this level. ఇక్కడ ఆ బ్లేమ్ తీసుకొచ్చి మమ్మల్ని హర్ట్ చేయడానికి ఇష్టపడలేదు. అయిపోయింది. యు గాట్ మ్యారీడ్ అండ్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ చిల్డ్రన్, బట్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ విల్లింగ్. సో దట్స్ ఎ హ్యూజ్ స్ట్రగుల్. సో బీయింగ్ ఒబీడియంట్ టు హస్బెండ్, తర్వాత నేను చర్చికి వెళ్తాను, మీటింగ్కి వెళ్తాను, ట్రై టు అవాయిడ్ దాట్. యూ హ్యావ్ టు బి స్ట్రీట్ స్మార్ట్, యూ హ్యావ్ టు బి వైజ్. నేను చర్చికి వెళ్తేనే విశ్వాసిని, అందుకని చర్చి మానే మాట్లాడదు, దండం పెడతాను రా బాబు. నేను స్పెషల్ కేసుకి చెప్పేది తీసుకొచ్చి జనరల్ కేసుకి అప్లై చేయొద్దు. వాళ్ళకి కుదరట్లేదు కాబట్టి నేను చర్చికి వెళ్తాను అనేది అక్కడ ఆర్గ్యూ చేస్తాను అంటున్నాను. అర్థమైందా? నువ్వే చెప్పు ఒకసారి వాళ్ళని వెళ్ళొద్దని, అందుకే నేను కూడా మానేశాను అనొద్దు. I have to clearly give that explanation. సో వాళ్ళకి డిఫికల్ట్ అవుతుంది కాబట్టి, ఇట్స్ ఎ స్పెషల్ కేస్ కాబట్టి, డోంట్ ఫైట్ టు గో టు ఎ చర్చ్, డోంట్ ఫైట్ టు గో టు ఎ మీటింగ్. యూ హ్యావ్ యూట్యూబ్, గ్రో ఇన్ ద లార్డ్, ప్రే అండ్ లెట్ గాడ్ వర్క్ అవుట్ దోస్ డీటెయిల్స్. ఓకే, రైట్. Will a Christian who commits suicide go to heaven? I told you one clear thing, believers also can get suicidal thoughts. విశ్వాసులకు కూడా చచ్చిపోవాలి అనేటువంటి ఆ విధమైనటువంటి సూసైడల్ థాట్స్ వస్తాయని. మోసెస్ ఇన్ నంబర్స్ చాప్టర్ 11 సేస్, ఐ కెనాట్ క్యారీ దీస్ పీపుల్, టేక్ మీ అవే అని ప్రార్థన చేశాడు. హీ వాజ్ ఆల్సో సూసైడల్. సో బిలీవర్స్కి సూసైడల్ థాట్స్ వస్తాయి, రావచ్చు, కానీ సూసైడ్ అవ్వేటట్లు దేవుడు చేయడు. ఐఎమ్ గివింగ్ ఎ వెరీ వెరీ వైజ్ ఆన్సర్. సూసైడల్ థాట్స్ వస్తాయి, కానీ సూసైడల్ అటెంప్ట్ జరగదు.
ఎందుకు జరగదనంటే సూసైడల్ థాట్ ఈస్ ద థాట్ ఆఫ్ సాటన్. సాటన్ క్యాన్ హ్యావ్ అటాక్ ఆన్ అస్. విశ్వాసుల మీద సాతానుడు దాడి చేస్తాడు, కానీ సాతానికి విశ్వాసిని అప్పగించేడు దేవుడు. దట్ మీన్స్ గాడ్ విల్ నాట్ సీ సూసైడ్ టేకింగ్ ప్లేస్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ట్రై టు ఆర్గ్యూ. నాతో ఒక ఆయన ఆర్గ్యూ చేశాడు, సూసైడ్ చేసుకున్నవాడు కూడా పరలోకానికి వెళ్తాడు అనటానికి. ఆయన తీసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్ అఫ్ కోర్స్ 100% నేను అగ్రీ చేయలేదు, దాన్ని సూసైడ్ అని నేను అనలేదు. ఎలా అంటే, శాంసన్ 2 స్తంభాలు తోసేస్తే ఆయన చచ్చిపోయాడు కదా, ఆయనతో పాటు అందరూ చచ్చిపోయారు కదా. బట్ శాంసన్ వాజ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ది మెన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్ కదా. ఇది హీబ్రూస్ చాప్టర్ 11:32లో సూసైడ్ చేసుకున్న తర్వాత ఆయన చచ్చిపోయాడంటే, ఐ సెడ్ ఇట్ ఈస్ నాట్ సూసైడ్, ఇట్ ఈస్ అ వార్. ఇట్స్ ఎ వార్ అగేన్స్ట్ ఫిలిస్టైన్స్. వార్ అగేన్స్ట్ ఫిలిస్టైన్స్లో సోల్జర్ చచ్చిపోవచ్చు. సో ఇట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ సూసైడ్. సూసైడ్ అన్నదానికి డిక్లరేషన్ ఏంటంటే, నువ్వు ఒక్కడవే డిప్రెషన్లో నీకు నువ్వు చచ్చిపోవటం. టిల్ ఏది శాంసన్కి రియలైజేషన్కి ముందు దాకా ఆయన డిప్రెషన్లో ఉన్నాడు. ఎప్పుడైతే నన్ను క్షమించు ప్రభా, నాకు శక్తి నువ్వు ప్రభా అంటే, బైబిల్ క్లియర్లీ సేస్ ద హెయిర్ స్టార్టెడ్ గ్రోయింగ్. Bible clearly says the energy came back, and then he pushed, and then on that day more Philistines died than all the years he has killed Philistines. So I said it is not suicide, it is a war death. So I still hold to that personal view. If you have any other views, but this is my personal view. ఏంటంటే, క్రిస్టియన్కి సూసైడ్ థాట్ రావచ్చు అంటే పర్మిషన్ కాదు, పాసిబిలిటీ. But God will not allow that to happen. God will somehow save them. Next. What is your opinion about transubstantiation during Eucharist? See, మనకి క్రిస్టియానిటీలో there are 2 different views అంటే బై ద బై ఆ పదం ఏంటో చెప్తాను నేను. 2 different views ఏంటంటే, యూజువల్గా ఇవాంజలికల్ చర్చెస్లో, యూజువల్గా ఇవాంజలిక్ అంటే సిఎస్ఐ యాంగ్లికన్ చర్చెస్ కానీ, బ్యాప్టిస్ట్, తర్వాత పెంటికాస్ట్, తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్, మోస్ట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ చర్చెస్, ఈ చర్చెస్ అన్నిటికి కూడా ఒక వ్యూ ఉంటుంది. ఏంటి ఆ వ్యూ అంటే, మనకి రొట్టె ద్రాక్షారసం ఇస్తారు కదా, ది ఎలిమెంట్స్. పాస్టర్ గారు ఎవరైనా సరే ప్రేయర్ చేసినా ఏమైనా చేస్తారు, దిస్ ఈజ్ సింబాలిక్ అంటారు. సింబాలిక్ అని అంటే ఈ బ్రెడ్ని చూపించి దిస్ ఈజ్ సింబాలిక్ టు ది బాడీ ఆఫ్ క్రైస్ట్, దాన్ని బ్రేక్ చేస్తున్నాం. ఏ విధంగా ఇది నలగొట్టబడిందో క్రీస్తు శరీరం సింబాలిక్, ఆల్ సింబాలిక్. తర్వాత వైన్ ఇచ్చేటప్పుడు కూడా దిస్ ఈజ్ సింబాలిక్ అని అంటారు. ఇది ఎక్కువ ఎవాంజలికల్స్ అంతా బిలీవ్ చేస్తారు. అయితే లూథరన్స్, అర్థమైందా, లూథరన్స్, తర్వాత రోమన్ క్యాథలిక్స్ అయితే ఎక్స్ట్రీము, లూథరన్స్ అయితే టు సర్టన్ లెవెల్. లూథరన్స్ ఏమని బిలీవ్ చేస్తారంటే, ఎప్పుడైతే పాస్టర్ గారు ఆ విధంగా ప్రేయర్ చేసి బ్లెస్ చేసి నీకు ఇస్తారో, నువ్వు నోట్లో అది పెట్టుకోగానే దేవుని శరీరంగా మారుతుంది. దట్ ఈస్ దేర్ ఫెయిత్. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే ద్రాక్షరసం తాగుతావో అది దేవుని శరీరంగా మారుతుంది. అర్థమైందా? దట్స్ వాట్ లూథరన్స్ బిలీవ్. క్యాథలిక్స్ అయితే ఎక్స్ట్రీమ్. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే, ఆ ఎక్స్ట్రీమ్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి కూడా మారుతుంది. ఎలా అంటే, ద మూమెంట్ యూ టేక్ ద బ్రెడ్ అండ్ వైన్ and the pastor prays, that itself becomes the blood and body of Christ. అందుకనే ఇప్పుడు బ్లడ్ ఇస్తున్నారు కదా, ఇచ్చేటప్పుడు ఒక డ్రాప్ కింద పడితే జీసస్ యొక్క బ్లడ్ని ట్రాంపుల్ చేసినట్లు అవుతుంది అనేసి దే డోంట్ గివ్ యూ బ్లడ్. మీరు గమనించినట్లయితే ఏం చేస్తారంటే, దాన్ని ముంచి నువ్వు నోట్లో పెడతారు. ఎందుకని? కింద డ్రిప్ అవుతుందేమో అనేసి. ఎందుకనంటే దే బిలీవ్ ఇట్ ఈస్ ట్రాన్స్సబ్స్టాన్షియేషన్. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నప్పుడు బిలీవ్ అని చెప్తున్నప్పుడు దీస్ ఆర్ 2 different kinds ఆఫ్ బిలీఫ్స్. దీన్ని థీరీస్ అంటారు. అర్థమైందా? నువ్వు రోమన్ క్యాథలిక్ థీరీ ప్రకారం నేను ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ నమ్ముతాను, లేదు ఎవాంజలికల్ బిలీఫ్ ప్రకారం సింబాలిక్ అని నమ్ముతాను. ఈ రెండింటి గురించి పెద్ద ఆర్గ్యుమెంట్ చేసుకో అక్కర్లేదు. బట్ డూ యూ బిలీవ్ ఇన్ ది కమ్యూనియన్? డూ యూ బిలీవ్ ఇన్ ది సప్పర్, ద లార్డ్ సప్పర్? అది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే దేవుడు మనకి 2 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాడు, 2 మనకి ఆర్డినెన్సెస్ ఇచ్చాడు. ఒకటేంటంటే, వన్స్ ఇన్ లైఫ్ టైం బ్యాప్టిజం,
రెండోది ఏంటంటే వెన్ ఎవర్ వి మీట్ టు షేర్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ రిలేషన్షిప్ విత్ ఫెలో పీపుల్, వి పార్టిసిపేట్ ఇన్ కమ్యూనియన్. సో ఈ రెండు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆర్డినెన్సెస్. డూ యూ బిలీవ్ దాట్? అంతేకాని నేను ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ బిలీవ్ చేస్తేనే పరలోకంకి వెళ్తాం, ఇది బిలీవ్ చేయట్లేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్తాం. దీస్ ఆర్ మైనర్ ఇష్యూస్ that we should not fight, but this is the differences. If you hold to the transubstantiation, I don't mind. I have a lot of Lutheran. My wife is a Lutheran. I am a CSI guy. We don't have a fight. Got my point? That is it. When virgins prepared with oil, did they prepare for rapture or second coming? What is that oil and how are we supposed to get prepared? See, దీనికి ఆన్సర్ చెప్పక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గివ్ యూ హౌ ద పారబుల్స్ ఆర్ టోల్డ్. దేవుడు మనకు ఉపమానాలు చెప్పారు కదా. దెర్ ఆర్ 36 పారబుల్స్ ఇన్ ద బైబిల్. 36 న్యూ టెస్ట్మెంట్లో. సి ఎనీ పారబుల్ హ్యాస్ 3 థింగ్స్. గుర్తుపెట్టుకోండి, ఎనీ పారబుల్, ఆల్ 36 పారబుల్స్ హ్యావ్ దీస్ 3 థింగ్స్. ఒకటి ఏంటంటే ఎవ్రీ పారబుల్ ఈజ్ సెడ్ ఆర్ నెరేటెడ్ ఇన్ ఎ కాంటెక్స్ట్. ఫస్ట్ అది సెట్టింగ్ అంటారు. రెండోది పారబుల్ విల్ హ్యావ్ ఎ స్టోరీ. పారబుల్లో ఒక స్టోరీ ఉంటుంది. మూడోది ఏంటంటే ఆ పారబుల్లో, ఆ స్టోరీలో ఒకటే ఒక సేయింగ్ ఉంటుంది. ఒకటే. ఐ విల్ గివ్ యూ ఆల్ ద 3 ఫర్ 1 వెరీ ఫేమస్ వన్. ఎలా అంటే, ఒకడు వచ్చాడు జీసస్ దగ్గరికి. జీసస్ దగ్గరికి వచ్చి ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను వల్లి నీ పొరుగు అని ప్రేమించాలి అన్నాడు యేసయ్య. అంటే వాడు క్వశ్చన్ అడిగాడు, నా పొరుగు వాడు ఎవడో అని. దట్ ఈస్ ద సెట్టింగ్. అప్పుడు జీసస్ క్రైస్ట్ ఒక స్టోరీ చెప్పాడు. ఏం స్టోరీ చెప్పాడు? గుడ్ సమరిటన్ స్టోరీ చెప్పాడు. ఈ గుడ్ సమరిటన్ స్టోరీలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. తర్వాత దొంగలు కొట్టారు, కింద పడేశారు. యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు. ఆ తర్వాత సమరీయుడు వచ్చాడు. వాడు కట్లు గిట్లు కట్టాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు. తర్వాత ఒక ఇన్నికి వెళ్ళాడు, అని పెట్టాడు, 2 నాణ్యాలు ఇచ్చాడు, నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. ఇది స్టోరీ. ఈ స్టోరీలో గాడిదేంటి, లేవీడు ఎవడు, తర్వాత యాజకుడు ఎవరు, 2 నాణ్యాలు ఇంటికి ఇచ్చాడు, ఇన్ అంటే ఏంటి, ఈ థియాలజీ ఏం తీయకూడదు. ఏ పారబుల్లో కూడా డోంట్ గో ఇన్ టు డీటెయిల్స్, లుక్ ఇట్ ద స్టోరీ. ఒకటే ఒక సేయింగ్ ఉంది. ఏంటి ఆ సేయింగ్ అంటే, అవసరతలో ఉన్నవాడు ఎవడైనా నీ పొరుగువాడే. ఆడెవడైనా సరే, ఆడి పాకిస్తానోడా, ఆఫ్ఘనిస్తానోడా, ఇజ్రాయెలోడా, ఇరానోడా, నాకు అనవసరం. ఒక మనిషి అవసరతలో ఉన్నాడు, దెర్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ నీడ్, ఐ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అది చెప్పాలి. బట్ ఇఫ్ యూ ట్రై టు ఎలుగరైజ్ అంటే ఏంటనంటే, యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు, ఆలయంలోంచి లోకంలోకి వెళ్తున్నాడు, సాతానుడు కొట్టి పడేశాడు, వాళ్ళే దొంగలు. అందులోకి యాజకుడు వచ్చాడు, అంటే యాజక ధర్మం. ఆ తర్వాత పరిసేయుడు ఎవరో వచ్చాడు, అంటే ధర్మశాస్త్రం. ఆ 2 పనిచేయలేదు. సమరయుడు వచ్చాడు, అంటే ఆయన యేసయ్య. అతనికేమో కట్లు గిట్లు కట్టాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, తన్ని గాడిదెక్కించుకున్నాడు, ఇన్నికి తీసుకెళ్ళాడు, అదే సంఘం. 2 నాణ్యాలు ఇచ్చాడు, అదే కొత్త నిబంధన, పాత నిబంధన. నీ మళ్ళీ వస్తానన్నాడు, అదే 2 రాకడ అని స్టోరీ చెప్పారు. ఈ స్టోరీ అంతా చెప్తే నాకు తెలిసిన ఒక ఆయన ఈ స్టోరీ అంతా నేను చిన్నప్పుడు, అంటే దగ్గర 40 years క్రితం, అప్పుడు నేర్చుకున్న దినాల్లో, సార్ ఇలా స్టోరీ చెప్పారు, మనం స్టోరీ చెప్పొచ్చా అని అంటే, స్టోరీ అంతా బాగుంది, ఓకే, దాన్ని పోల్చలేదన్నాడు ఆయన. ఏంటంటే, గాడిదని ఎక్కడ పోల్చలేదా, గాడిద ఎవడని అన్నాడు. సో అదేవిధంగా చాలామంది ప్రసంగాలు చేశారు. ఏంటనంటే, నూనె, ఒత్తి, ఇవన్నీ. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, 10 virgins స్టోరీలో జీసస్ నేర్పించేటువంటి ఒకే ఒక సేయింగ్ ఏంటంటే, ద హోల్ 25th chapter ఈజ్ అబౌట్ ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్. 2వ రాకడ కోసం సిద్ధపాటు గురించి చెప్తా ఉన్నాడు. యు బీ రెడీ. నువ్వు వాచ్ఫుల్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హీ ఈస్ ట్రైంగ్ టు టీచ్. వాళ్ళు ర్యాప్చర్ కోసమా, లేకపోతే రెవల్యూషన్, లేకపోతే రిడెంప్షన్ కోసమా, అవి అనవసరం. బై ద బై,
ఇప్పుడు సెకండ్ కమింగా ర్యాప్చరా అన్నారు చూసారా, దాని గురించి కూడా నేను క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇప్పుడు బైబిల్లో 1189 చాప్టర్స్ ఉన్నారు కదా. ఫస్ట్ 2 చాప్టర్స్ క్రియేషన్ గురించి, ఫస్ట్ 2 చాప్టర్ క్రియేషన్ గురించి, జెనసిస్ 1 and 2. లాస్ట్ 2 చాప్టర్స్ ఉన్నాయి రెవల్యూషన్ 21-22. ఈ 2 కూడా న్యూ క్రియేషన్ గురించి. క్రియేషన్ గురించి కానీ న్యూ క్రియేషన్ గురించి కానీ 3 things ఆర్ కామన్. 3 things ఆర్ కామన్. ఏంటో చెప్తాను. ఒకటి, దేవుడు క్రియేషన్ ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడంటే మానవుడి కోసం చేశాడు. 100% ఆన్సర్ ఉంది. న్యూ క్రియేషన్ ఎందుకు చేస్తున్నాడు? హీ వాంటెడ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ న్యూ. 100% ఉంది. రెండోది, దేవుడు మొదటి క్రియేషన్ ఎలా చేశాడు? 50% ఉంది. 50% ఒక ఆర్డర్ ఉంది, అంతే. అదేవిధంగా దేవుని యొక్క న్యూ క్రియేషన్ లేకపోతే సెకండ్ కమింగ్ గురించి ఏముంటుంది అంటే ఆర్డర్ అయితే ఉంది. ఆర్డర్ ఏముంటుంది? యేసే పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఏదో దినాన్ని వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు బతుకున్న వాళ్ళు ర్యాప్చర్ అవుతారు, చచ్చిపోయిన వాళ్ళు రిజరెక్ట్ అవుతారు, రీయూనియన్ అవుతారు. ఇవి 50% డీటెయిల్స్ ఉన్నాయి. అర్థమైందా? 50% డీటెయిల్స్. అయితే ఫస్ట్ క్రియేషన్ గురించి ఎప్పుడు చేశాడు? 0 ఆన్సర్. సెకండ్ కమింగ్ గురించి ఎప్పుడు జరుగుద్ది? 0 ఆన్సర్. సో మనకున్నది పర్పస్ 100%, ప్రాసెస్ 50%, టైం 0. ఈ క్వశ్చన్స్ ఉన్నాయి చూసావా? ర్యాప్చర్ ఉంటుందా? ఉంటుంది. సెకండ్ కమింగ్ ఉంటుందా? ఉంటుంది. ఈ 2 ఒకేసారి జరుగుతాయా? అదొక వ్యూ. లేదు 3.5 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది, అది ఇంకో వ్యూ. 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది, అది ఇంకో వ్యూ. 1000 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది, అదొక వ్యూ. ఇందులో ఏది వ్యూ కరెక్ట్ అంటే నాకేం తెలుసు? ఆయన వస్తాడని తెలుసు నాకు. అర్థమైందా? సో ఇవి థియరీస్. సో కాబట్టి ఈ థియరీస్లో నేను ఈ థియరీ ఫాలో అవుతాను. ఓకే, నువ్వు నేను కామన్గా నమ్మేది ఒకటి, వేసే మళ్ళీ వస్తాడని. ఎప్పుడు వస్తాడు అనే దగ్గర నీకు థియరీ ఉంది. ఏది ముందు జరుగుద్ది అనే దగ్గర థియరీ ఉంది నీకు. కాబట్టి దాన్ని ఒక సిద్ధాంతం చేసేసి నాకు తెలుసు కాబట్టి నేను పెద్ద పోటుగాడిని అనే ఫీల్ అవ్వాల్సిన ఏం లేదు. బై ద బై, యేసుప్రభు వారు శిష్యులకి పదే పదే రిమైండ్ చేసింది ఏంటంటే, కాలాల గురించి ఆలోచించడం మీ పని కాదు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ జాబ్ టు ఫైండ్ అవుట్ వెన్ దీస్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అండ్ యూ బిలీవ్ వన్ డే ఐఎమ్ గోయింగ్ టు కమ్. ఓకే, నెక్స్ట్. Since only the one who got prepared for rapture as second coming is taken to heaven, why do we still have a judgment? See, do you believe that we have 2 judgments? మనకి 2 తీర్పులు ఉంటాయి. అదేంటి సార్, నాకు ఒక తీర్పుకే టెన్షన్ వస్తుందంటే ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఒక తీర్పు భూమి మీద జరుగుద్ది, ఒక తీర్పు భూమి మీద జరుగుద్ది. ఆ భూమి మీద జరిగినటువంటి తీర్పు ఏం తీర్పు ఇస్తుంది అంటే, ఇటు పరలోకంకి వెళ్ళాలా, ఇటు నరకానికి వెళ్ళాలా, అది భూమి మీద జరుగుద్ది. మీకు కపుల్ ఆఫ్ రిఫరెన్సెస్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. కెన్ సంబడి రీడ్ John 5:24? కెన్ సంబడి రీడ్ John 5:24 either in English or not, or in Telugu? John 5:24. John 5:24. సారీ, మేము రిఫరెన్స్ అడిగాను చూడమని. యూజువల్గా ట్రై టు గివ్ అన్ ఆన్సర్ దట్ విల్ హెల్ప్ అనేసి. Cannot come into judgment. Okay, బైపాస్ అయిపోతాడు. జడ్జ్మెంట్ బైపాస్ అవుతాడంట. ఏ జడ్జ్మెంట్ బైపాస్ అవుతాడు? ఇటు పరలోకంకి వెళ్ళాలా, నరకంకి వెళ్ళాలని జడ్జ్మెంట్ బైపాస్ అయిపోతాడు. ఎందుకని? నువ్వు జీసస్ క్రైస్ట్ని సొంత రక్షకుడిగా భూమి మీద అంగీకరించావు కాబట్టి, నీకు ఇటర్నల్ లైఫ్ వచ్చింది కాబట్టి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూ గాట్ ఎ గ్రీన్ కార్డ్. You got a green card, you got a citizenship. So you don't go through that immigration line, you go through a different line. Do you understand? మీకు అర్థమైన భాషలో చెప్తున్నా. That is it. అయితే can you read John 3:17 and 18? John 3:17 and 18. పంపలేదు. వెరీ గుడ్.
విశ్వసింపని దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చు. నువ్వు దేవుని నామమందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నీకు తీర్పు ఇక్కడే అయిపోయింది అంటున్నాడు. ఏంటా తీర్పు అయిపోయింది? ఈ నరకాన్ని పంపించాలి. సో దెర్ ఇస్ వన్ జడ్జ్మెంట్ హియర్. దిస్ జడ్జ్మెంట్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ టు డిసైడ్ వెదర్ యూ హ్యావ్ టు గో టు హెవెన్ ఆర్ హెల్. సో ఎవరైతే హెవెన్కి వెళ్తారో దే హ్యావ్ ఎ సెకండ్ జడ్జ్మెంట్. ఈ సెకండ్ జడ్జ్మెంటు నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి కాదు. దిస్ సెకండ్ జడ్జ్మెంట్ ఈజ్ టు గివ్ యూ రివార్డ్స్. డు యు అండర్స్టాండ్? ఈ సెకండ్ జడ్జ్మెంట్ ఎందుకు అంటే నీకు రివార్డ్స్ ఇవ్వడానికి. ఈ రివార్డ్స్ దేన్ని బట్టి వస్తాయి అంటే నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్, నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్స్, నీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్, వాటిని యూటిలైజేషన్ బట్టి నువ్వు ఎంత బాగా యూజ్ చేసావు అనే దాన్ని బట్టి దానికి క్రౌన్స్ ఇస్తారు. అర్థమైందా? మొదటిది ఫ్రీగా వచ్చింది మనకి. ఏది? సాల్వేషన్ అనేది ఫ్రీగా వచ్చింది. ఇట్ ఈస్ బై గ్రేస్, ఇట్స్ నాట్ బై వర్క్స్. అది కృప ద్వారా వచ్చింది, క్రియల ద్వారా రాలేదు. అయితే మనకు వచ్చే క్రౌన్ చూసావా, అది ఫ్రీగా రాలా, కష్టపడితే వచ్చింది, అది పాటుపడితే వచ్చింది. అర్థమైంది కదండి? సో పాల్ ఏమంటాడంటే ఎఫిషియన్స్ 2:8-9లో నువ్వు ఉచితంగా రక్షింపబడ్డావు, విశ్వాసం ద్వారా రక్షించబడ్డావు అంటాడు. అయితే అదే పాల్ ఫిలిపియన్స్ 3rd చాప్టర్లో నేను బహుమానం కోసం పరిగెడుతున్నాను, సమస్తాన్ని పెంటగా ఇచ్చుకొని పరిగెడుతున్నాను, ఐఎమ్ రన్నింగ్, ఐఎమ్ ప్రెసింగ్ ఆన్, ఐఎమ్ స్ట్రైవింగ్ అంటాడే. దట్ ఈజ్ ఫర్ దిస్ క్రౌన్ అన్నమాట. సో ఇక్కడ జడ్జిమెంట్ అని అన్నప్పుడు హెవెన్లో జడ్జిమెంట్ అనేది ఇట్స్ ఫర్ క్రౌన్స్, ఇట్స్ ఫర్ రివార్డ్స్. అయితే మీలో ఒక ప్రశ్న రావచ్చు, సార్ నాకు వచ్చిన టాలెంట్స్ నేను సరిగ్గా వాడలేదు, నాకు వచ్చిన గిఫ్ట్స్ ఏం వాడలేదు, నేను బిలీవర్ని. వాట్ విల్ హ్యాపెన్ అంటే నువ్వు బిలీవర్ కాబట్టి పరలోకంకి వెళ్తావు, కానీ నీకే క్రౌన్ ఉండదు, నీకే రివార్డ్ ఉండదు. ఇంకో కొంతమంది ఉంటారు బిలీవర్గా కూడా సరిగ్గా జీవించరు, బట్ దే విల్ బి టేకెన్ ఇన్ టు హెవెన్ బికాస్ దే హ్యావ్ బిలీఫ్ ఇన్ గాడ్. అయితే ఏమంటాడంటే దాన్ని 1 Corinthians chapter 3లో మీలో కొంతమంది అగ్నిలోంచి లాగబడినట్లున్నారు అంటాడు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? వాళ్ళ ముఖం కాలిపోయినట్లు, గ్లోరీ లేకుండా, సరిగ్గా బ్రైట్నెస్ లేకుండా, ఫర్ ఎవర్ దే విల్ బి లైక్ దాట్. ఫర్ ఎవర్ దే విల్ బి లైక్ దాట్. కొంతకాలం తర్వాత బాగోవటం అనేది లేదు, ఫర్ ఎవర్. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. సో దాట్ ఈజ్ వాట్ ద బైబిల్ స్పీక్స్ అబౌట్ కరుణాపీఠము. ఎందుకనంటే మనం ప్రతి దానికి లెక్క చెప్పాలి అప్పుడు. ఎందుకంటే వాట్ ఆల్ ద ఆపర్చునిటీస్ యూ గాట్, యూ హ్యావ్ టు గివ్ అకౌంట్స్ అన్నది ఉంటుంది. అది సెకండ్ జడ్జ్మెంట్ అనమాట. ఓకే, దట్ జడ్జ్మెంట్ ఈజ్ నాట్ టు సెండ్ దెమ్ టు హెల్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, ఓన్లీ ఫర్ రివార్డ్స్. ఇక్కడ హెవెన్కి వెళ్ళాలా, హెల్కి వెళ్ళాలా, ఇక్కడ జరిగేటువంటి విషయం. ఓకే, రైట్. ఆఫ్టర్ ద జడ్జ్మెంట్ విల్ ఎ పర్సన్ స్పిరిట్ గో టు హెల్ based on sins, or will they be in heaven based on... See, let me tell you one thing. Hebrews chapter 9 clearly says a person is born, osar podtadu, he dies, osar chachipotadu. ఈ రెండిటి మధ్యన రీబర్త్ జరిగితే కనుక ఇటర్నల్ హెవెన్లోకి వెళ్తాడు. ఈ మధ్యలో కనుక రీబర్త్ జరగకపోతే ఇటర్నల్ డెత్లోకి వెళ్తారు. చనిపోయిన తర్వాత అటు ఇటు వెళ్ళటం అనేది ఉండదు, యమగాలు అనేది ఉండదు మనకి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. అదైతే మీకు అర్థమవుతుంది కాబట్టి నవ్వారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. యమగాల బైబిల్లో పనిచేయదు. డోంట్ ట్రై టు బ్రింగ్ యమగాల ఇన్ టు బైబిల్. అది జరగదు. అది బైబిల్ మేక్స్ ఇట్ వెరీ మచ్ క్లియర్. ఓసారి పుడతాడు, ఓసారి చచ్చిపోతాడు. అయితే తిరిగి జన్మిస్తే పరలోకంకి వెళ్తాడు, తిరిగి జన్మించకపోతే నిత్య నాశనంలోకి వెళ్తాడు. దాన్నే సెకండ్ డెత్. బైబిల్ ఉపయోగించిన పదం ఏంటంటే సెకండ్ డెత్. ఐదర్ దెర్ మస్ట్ బి సెకండ్ బర్త్ ఆర్ సెకండ్ డెత్. సెకండ్ బర్త్నే రీబర్త్ అంటారు, హెవెన్లోకి వెళ్తావు. అది జరగలేదంటే సెకండ్ డెత్లోకి వెళ్తావు, అది నిత్య నాశనం. అటు ఇటు మళ్ళీ అవదు. దాన్ని జీసస్ క్రైస్ట్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో చెప్తాడు. ఎలాగంటే రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ స్టోరీలో లాజరస్ని అడుగుతాడు, ఒకసారి అటు ఇటు వెళ్ళటానికి అవుద్దంటే నో, అక్కడికి ఎక్కడికి మధ్యన అగాధం అన్నది, ఇక్కడ నుంచి అక్కడికి ఎవరు వెళ్ళలేరు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రాలేరు. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే.